చంబల్లోయ ఈ పేరు వింటే రాజమౌళి రవితేజల కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు గుర్తుకొస్తుంది. సాధారణంగా అంత భయంకరమైన లోయల్లో పేరు మోసిన ఘరానా మోసగాళ్లు, పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మాత్రమే తలదాచుకుంటారు. ఖాకీ కన్ను పడకుండా ఉండే సురక్షితమైన ప్లేస్ అన్నది వాళ్ళ నమ్మకం. కానీ కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు అక్కడ స్థావరం ఏర్పరుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఎవరత్తగాడు, ఏంటా కథ? అందులోనూ సింగిల్ గా ఉండాలి అంటే పెద్ద సాహసమే. ప్రాణాలు అరచేత పెట్టుకుని గడపాలి. కానీ చిల్లర దొంగ లోయనే తన నివాసంగా చేసుకున్నాడు. అడవిలో జీవనశైలిని అలవాటు చేసుకున్న దొంగ కరీంనగర్ పట్టణంలోని రామ్నగర్కు చెందిన యువకుడు. పేరు పెద్దపూర్ ఆనంద్. పెద్దగా చదువుకోలేదు. తర్వాత దొంగగా అవతారం ఎత్తాడు. అరవింద్ పై 8 కేసులున్నాయి. చివరిసారిగా ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి విడుదలయ్యాడు. తర్వాత మరో కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు చుక్కలు చూపించాడు ఆనంద్. దొంగతనం చేసిన ప్రతిసారి పోలీసులకు పట్టుబడుతుండటంతో తన ప్లాన్ మార్చాడు ఆనంద్. సుమారు 7 నెలల పాటు అడవుల్లో మకాం వేశాడు. దొంగతనాలకు పాల్పడటం, ఆ తర్వాత గుట్టలపై ఏర్పాటు చేసుకున్న తన స్థావరాల్లోకి వెళ్లిపోయి దాచుకోవడం చేసేవాడు. జిల్లాలోని 3 ప్రాంతాలని గుట్టల్లో అతను తన స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైనా అతన్ని అనుమానించి ప్రశ్నిస్తే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా గొర్రెల కాపర్ననో లేదా తమ పొలాలు అటువైపు ఉన్నాయనో చెప్పి తప్పించుకునేవాడు. అయితే ఆనంద్ కదలికలపై తొలిసారి పోలీసులకు అనుమానం వచ్చింది మాత్రం గన్నేరువరం ప్రాంతంలో. ఆ ప్రాంతంలోని ఎత్తైన మైలారం గుట్టల దగ్గర వేర్వేరు ప్రాంతాల్లో తరచూ పార్క్ చేసిన ఓ బైక్ కనిపిస్తుండడం, అది రోజుల తరబడి పార్క్ చేసిన ప్రదేశంలో ఉంటుండడంతో స్థానికులు గుట్టల్లో ఏదో జరుగుతోందని అనుమానించారు. అసలు విషయం ఏంటో తేల్చేద్దామని అటువైపుగా వెళ్లిన పోలీసులకు తొలి రోజుల్లో పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. బైక్ పార్క్ చేస్తున్న ప్రాంతాలపై నిఘా పెట్టారు. చిల్లర దొంగపై నిఘా పెట్టిన పోలీసులు అతను అరెస్ట్ చేయడానికి ఎన్నో రోజులు కష్టపడాల్సి వచ్చింది. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్లేసులు, వేషాలు మార్చి ఎన్నో తెలివితేటలు చూపించిన ఆనంద్ ఓ చిల్లర దొంగతనం చేసి కటకటాల పాలయ్యాడు. ఆనంద్ కోసం గుట్టల్లో నిఘా పెట్టిన పోలీసులు అక్కడ కొన్ని రోజుల నుంచి పార్క్ చేసిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అయినా ఫలితం లేదు. రోజులు గడిచినా ఆ బైక్ కోసం ఎవరూ రాలేదు. అదే సమయంలో మైలారం గుట్టల సమీపంలోని ఓ పొలంలోని గుడిసెలో రైతుకు చెందిన వంట పాత్రలు, వంట సరుకులు మాయమయ్యాయి. ఇది తెలుసుకున్న పోలీసులకు గుట్టల్లో ఏదో జరుగుతుందన్న అనుమానం కలిగింది. గ్రామస్తుల సహకారంతో ఆ గుట్టలపై గాలించారు. ఆ సమయంలో గుట్టలపై ఓ దిగుడు ప్రాంతంలో లోయలాంటి ప్రదేశంలో పెద్దపూర్ ఆనంద్ పట్టుపట్టాడు. చివరకు విచారిస్తే పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఇలా గుట్టపై స్థావరం ఏర్పాటు చేసుకున్నానని, మైలారం గుట్ట మాదిరే యలగందల ఖిల్లా శాంతినగర్ గుట్టలో తనకు స్థావరాలు ఉన్నాయని వెల్లడించాడు. పెద్దపూర్ ఆనంద్ అని గతంలో 8 కేసుల్లో అరెస్ట్ అయ్యి ఒక 1 ఇయర్ జైల్లో ఉండి, జైలు నుంచి ఇటీవలనే ఒక మేలో రిలీజ్ అయినాడు. మే 11th రిలీజ్ అయినాడు. రిలీజ్ అయినప్పటి నుంచి అతను ఇంటికి పోకుండా ఇలందల్ ఫోర్టు, శాంతినగర్ కమాన్పూర్ దగ్గర ఉన్నటువంటి గుట్టలు, తర్వాత గన్నేరువరం లిమిట్స్లో ఒక గుట్టల మీద ఇట్లా 3-4 గుట్టల మీద అతను స్థావరాలు ఏర్పాటు చేసుకొని చాలా ప్రమాదకరమైనటువంటి ఏరియాలో అతను షెల్టర్ తీసుకొని ఉంటున్నాడు. ఆ ట్యాబ్లో ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ డౌన్లోడ్ చేసుకుని ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ చుట్టుపక్కల గ్రామంలో దొంగతనం చేసి వంట వస్తువులు, వంట పాత్రలు, తర్వాత సామాగ్రి కూడా దొంగతనం చేసి అక్కడ వంట కూడా స్టార్ట్ చేసుకున్నాడు. మొత్తానికి గుట్టల్లో ఏదో జరుగుతోందన్న స్థానికుల కూబలు ఆనంద్ అరెస్టుతో పోయింది. అయితే విచారణలో మాత్రం పోలీసులకు ఆనంద్ వింత ప్రవర్తన, తలదాచుకోవడానికి అతను ఎంచుకున్న స్థలాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. వీటన్నిటికంటే మరీ ఆశ్చర్యానికి గురిచేసింది మాత్రం అతని దగ్గర దొరికిన ట్యాబ్. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని అడవుల్లో తలదాచుకోవాలంటే ఏం చేయాలనేది ఆ ట్యాబ్ ద్వారానే తెలుసుకున్నాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా దొంగలు అడవుల కథాంశాలతో తెరకెక్కిన సినిమాలను చూస్తూ అక్కడ తలదాచుకున్నాడు. రోజు తన స్థావరం నుంచి బయటకు వస్తే ప్రమాదం అని గ్రహించి మైలారం గుట్టల్లో ఉన్నప్పుడు గుట్ట కింది పొలంలో నుండి ఓ రైతుకు సంబంధించిన వంట పాత్రలు, వంట సామాగ్రిని దొంగిలించుకుని చివరిసారిగా చికెన్ వండుకుని పోలీసులకు చిక్కాడు.